మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ బుధవారం బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన గొడవకు సంబంధించి ఆయన 14 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బాల్కా సుమన్తో పాటు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజారెడ్డి, మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్, నాయకుడు లక్ష్మీకాంత్ బయటికి వచ్చారు. కాగా ఆయనను మాజీ మంత్రి జోగు రామన్న చెన్నూరు నియోజకవర్గం నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ వాహన శ్రేణితో నాయకులందరూ కేతన్పల్లికి బయలుదేరారు. బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో జైలు పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? పెట్టిరు కదా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. రాజేంద్రనగర్ నియోజక